హాయ్ అండి. ఈరోజు వీడియోలో మన బోన్స్‌కి, హెయిర్‌కి అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్‌కి మంచి మెడిసిన్ అనమాట. కమ్మనైన మెడిసిన్. కమ్మనైన మెడిసిన్ అని ఎందుకు అంటున్నానంటే ఇది మంచి స్వీట్ అండి. చిమ్మిడనమాట. చిమ్మిడంటే మీకు కూడా ఇష్టమా? అయితే ఈ నల్ల నువ్వులతో చేసుకునే చిమ్మిడిలోని చాలా పోషక విలువలుంటాయి. ఐరన్, కాల్షియం, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఈ చిమ్మిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం స్టవ్ పై ఏదైనా కాస్తంత మందపాటి కడాయిని పెట్టేసుకొని నల్ల నువ్వులనైతే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 ½ కప్ వరకు నల్ల నువ్వులనైతే వేసుకున్నాను. నల్ల నువ్వుల్లోని ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని వేయించేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెడితే నువ్వులు త్వరగా వేగిపోతాయి కానీ కాసంత గుల్లగా, క్రంచీగా ఉండాలి అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే వీటి టేస్ట్ అనేది బావుంటుంది. కాస్త టైం అయితే పడుతుంది గానీ టేస్ట్ అయితే సూపర్‌గా వస్తాయన్నమాట. ఇలా వేయించేసుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కాస్తంత చల్లారనిచ్చేసేయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వీటిని వేసేసుకొని కొద్దిగా పల్స్ అయితే తిప్పేసుకోవాలి. కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని అలాగే ముప్పావు కప్పు వరకు అంటే నువ్వుల్లో సగం అనమాట. 1 ½ కప్ వరకు నువ్వులు తీసుకున్నాం కదా! ముప్పావు కప్పు బెల్లాన్ని అయితే వేసేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా! ఇలా వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది వీటికి చాలా బావుంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి అంతా ఈ నువ్వుల పొడికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని కావాల్సిన సైజులోని ఉండల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా చేసుకొని నల్ల నువ్వులతో చిమ్మిలి లేదా చిమ్మిడి ఉండలు హెల్త్‌కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. ఇప్పుడు వీటిని ఇంకాస్త అందంగా చూపించడం కోసం ఈ విధంగా జీడిపప్పుని అద్దేసి ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలనమాట. నేను తీసుకున్న 1 ½ కప్‌కి దాదాపుగా ఒక 12, 13 ఉండలైతే వచ్చాయన్నమాట. ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేసే ఈ లడ్డూలు మీకు కూడా నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్‌లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి.